ఆకాకరకాయ ఫ్రై ఇంత సింపుల్గా చేయటం రెండైతే చూపించేస్తా. పావు కిలో ఆకాకరకాయలు తీసుకొని వాటర్ పోసి శుభ్రంగా ఎక్కడ కూడా మట్టి అనేది లేకుండా నీట్గా అయితే క్లీన్ చేసేసుకోవాలి. చేత్తో రఫ్ చేస్తూ ఇలా రఫ్ చేసిన కాకరకాయల్ని ఒక ట్రే మీదకి వేసుకొని పైన కింద తొడుములు కట్ చేసేసి నేనైతే రౌండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, మీరు చిన్న చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ ఫ్రై వచ్చేసరికి మా వారికి ఫేవరెట్. మార్నింగ్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఫ్రెష్గా కనిపిస్తే తీసేసుకున్నాం అనమాట. కాస్ట్ వచ్చేసరికి పావు కిలో 30 రూపాయలు అయితే పడ్డాయి. ఇలా చక్కగా రౌండ్గా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక కట్ పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసి మంచిగా 1కి 2 సార్లు కలిపెట్టేసుకోండి. ఇలా కలిపెట్టిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుంటే గింజ అనేది క్రిస్పీగా వేగిద్ది, పైన తోలు అనేది మెత్తగా ఉంటుంది అనమాట. మంచిగా అయితే త్వరగా కుక్ అవటానికి బాగుంటుందని చెప్పి నేనైతే మూత పెట్టి మగ్గిస్తాను. ఇలా మరో 2 నిమిషాల పాటు చక్కగా కలుపుతూ వేయించుకొని ఒక 4-5 రెబ్బలు కరివేపాకును వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించేసుకోండి. ఇలా ఈ కలర్ అయితే రావాలి. ఇలా క్రిస్పీగా అండ్ మెత్తగా ఉండేటట్టు వేయించేసుకున్న తర్వాత దీంట్లోకి ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కారం, చిటికెడు పసుపును కూడా వేసి మంచిగా కలిపెట్టేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా అండ్ ఎమ్మీగా ఉండే ఆకాకరకాయ ఫ్రై అయితే సింపుల్గా అయితే చూపించేసాను. ఇది ఉట్టన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది, లేదు అంటే సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. పప్పు చారైనా పప్పుకైనా చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.